హల్లెలూయా హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని నిరంతరం స్తుతించబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, భూమి ఆకాశములు అందున్న సమస్తమును కేవలము మాట మాత్రము సెలవిచ్చి కలుగజేసిన సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన మా ప్రభువా, మా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, ఈ నూతనమైన జూన్ మాసము కృపతో మమ్మలను మా కుటుంబములను ప్రవేశపెట్టినందుకు వేలాది స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఏ తెగులు మాకు కానీ మా బిడ్డలకు కానీ సమీపించకుండా నీలో దాచిపెట్టినందుకు, నీలో మమ్మలను భద్రపరిచినందుకు, నశించిపోయిన మమ్మలను వెదక్కుంటూ నువ్వు వచ్చి ఈ మందిరమునకు మమ్మల్ని జత చేసి నీ వాక్యము ద్వారా ప్రతి ప్రార్థనలో మాతో మాట్లాడుతూ నీ జీవపు మాటలు మాకు వినిపిస్తూ మా బ్రతుకులను మారుస్తూ మాకు మారు మనసు దయచేసి మేమందరము పాపులమని ఒప్పుకొని నీ కల్వరి రక్తములో కడుక్కునే గొప్ప భాగ్యము అనేకమైన నీ ప్రజలకు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రార్థన ప్రారంభించుకుంటుండగా పాటలు పాడే బిడ్డలు, వాద్యములు వాయించే నీ కుమారులు ఆత్మతోను సత్యముతోను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పాడి పొగడి నీ నామమును హెచ్చించి, ఓ ప్రభువా, మహిమ ఘనత ప్రభావములు నీకే కలిగించుకోమని వాక్యము ద్వారా మాతో మాట్లాడు. మా హృదయాలు అంగీకరించు, మా తలంపులు అంగీకరించు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా ఎక్కడ లేని ధైర్యము, నమ్మిక, విశ్వాసము నాయన మా అందరికి మీదకి దిగవచ్చినట్లుగా పరిశుద్ధాత్ముడా మమ్మలను మా ప్రాణాత్మ దేహములను మీ పాదములకు సమర్పించుకుంటూ ఈ మా మనవులన్నీ కూడా అతి త్వరలో రాబోతున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం. దయగలిగిన దేవా నీకు స్తోత్రం. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు స్తోత్రం. రక్తమంతా కాచిన వాడా నీకు స్తోత్రం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నిత్యులకు తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన నామములో జూన్ మాసము మొదటి ఆదివారమునకు వచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. లోపల ఉన్నవారికి బయట ఉన్న వారందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు. చాలా జాగ్రత్తగా వాక్యం విందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 44వ వచనము నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ శ్రద్ధగా తెరచి చూడమని మీకు మనవి చేస్తున్నాను.
ఏడవ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము. ఎంత మేఘమంట? ఎటువంటి ఆకారము? మనిషి చెయ్యి అంత చిన్న మేఘమా, పెద్ద మేఘమా? చిన్న మేఘం. ఎంత చెట్టుకు అంత గాలి. ఒక కరివేపాకు మొక్క మన ఇంటి ముందు పోయి నాటుకున్నాం. పొద్దున్నే కుర్చేసుకొని అక్కడ కూర్చున్నాం. ఆ చెట్టు నుండి వచ్చే గాలి ఎంత ఉంది? ఎంత చెట్టు అది? 3 అడుగులు. అదే 30 సంవత్సరాల క్రితము మనము నాటిన రాగి చెట్టు, వేప చెట్టు దగ్గర పోతే గాలి వచ్చినప్పుడు పెద్ద వెయిల్స్, ఈ ఆడవాళ్ళు వేసుకునేది చున్నీళ్ళు కూడా ఎగిరిపోతాయి. చిన్న మేఘములో ఎంత వర్షం వస్తుంది? చిన్న వర్షమే వస్తుంది. మేఘాలన్నీ నల్లగా కమ్మేస్తే వామ్మో, ఇప్పుడు కనుక అది దిగితే ఉన్నట్టుగానే ఈ సంవత్సరం అసలు దరిద్రం వదిలిపోద్దాయా అనుకొని మనుషులను చెప్పుకుంటాం. చూడండి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నది అనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరకు పరిగెత్తుకుంటా పోయి, నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పు అని గెహజీని పంపాను. 40వ అధ్యాయం. దేవుని క్రియలు ఎలా ఉంటాయో చూడండి. 45. ఎంతలో ఏలియా తన శిష్యునితో చెప్పిన వెంటనే, అయ్యా, అప్పటికి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలో వర్షమైనను మంచు అయినను పడట్లేదు. ప్రజలు చచ్చిపోతున్నారు, పశువులు చచ్చిపోతున్నాయి, చెట్లు ఎండిపోయింది, కుంటలు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి. చాలా భయంకరంగా ఉంది వాతావరణం. ఎందుకు 3.5 సంవత్సరాలు వర్షము లేదు, మరి మంచు లేదు? ఎందుకు మన జీవితంలో వసంతకాలం లేదు? ఎప్పుడు అప్పులే, ఎప్పుడు రోగాలే, ఎప్పుడు బాధలే, ఎప్పుడు కొట్లాటలే, భార్యాభర్తల మధ్య సమాధానము లేదు, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య సమాధానము లేదు. అదే వర్షము లేదు, మంచు లేదు అర్థం. అది తర్వాత ప్రభు మనతో మాట్లాడతాడు. అయితే 3.5 సంవత్సరాల నుండి మంచు లేదు, వర్షము లేదు, బావుల్లో నీళ్లు లేవు, చెరువుల్లో నీళ్లు లేవు, కెరీతు వాగు ఎండిపోయింది. ఆ సమయంలో ఏలియా మోకాళ్ళ మధ్య తన తలకాయ ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాడు. మనం చేస్తే ప్రార్థన ఎందుకంటాడు అనుకున్నాడా? మళ్ళీ 2వసారి మోకరించాడు, మళ్ళీ తల మధ్యలో పెట్టుకున్నాడు, మళ్ళా ప్రార్థన చేశాడు, తృప్తి తీర ప్రార్థన చేశాడు. డే మళ్ళా పైకి పో, ఏమైనా కనపడుతుందేమో. 2వసారి పైకి వెళ్ళాడు. అయ్యా, ఏం లేదు, పట్టు వదలకుండా ప్రార్థన చేయాల. వాడు క్రైస్తవుడు, పట్టుదల. రాత్రి అంతా పెనుగులాడుతూ ఉన్నాడు. ఎవరు? యాకోబు. వదులురా, తెల్లవారుతుంది, నేను వెళ్ళిపోవాలా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప వదిలిపెట్టను, వెళ్ళాలి నేను, నన్ను ఆశీర్వదించు. అందుకే బైబిల్లో మహా గొప్ప దేవుడు యాకోబుని గురించి రాశాడు. మగసిరి గలవాడై ప్రార్థన చేశాను, మగసిరి గలవాడై పోరాడాను. మగసిరి కావాలి, దేవుని బిడ్డలకు రోషం కావాలి. అలాగే 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు. ఇప్పుడు 44వ వచనము అది చదివాం కదా. 7వ మారు ఇంకొక్కసారి పోయిరా పైకి.
ఆ సేవకుడు కొండెక్కాడు. ఒక చిన్న మేఘము అలా పైకి వస్తుందంట. చాలు, చిన్న మేఘం వస్తుంది చాలు, చిన్న మేఘం. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1 మాటలు చదువుదామా? ఎవరైనా చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకింపుము, భూమి జాగ్రత్తగా వినమ్మా, భూమి కూడా. నా పిల్లలను చిన్నవారిగా ఉన్నప్పటి నుండి పెంచి, చాలు నాన్న, చిన్న పిల్లల అప్పటి నుంచి పెంచి తండ్రి అయిన దేవుడు ఎట్లా చేశాడంటే తన బిడ్డలను గొప్పవారిగా. నా పిల్లలను పెంచి నేను వారిని ఎంత చేశాను? గొప్పవారినిగా చేశాను. అయితే వారు కృతజ్ఞత లేకుండా నా మీద తిరగబడి ఉన్నారు. అటువంటి వారినే, చిన్నవారినే, తృణీకరించబడిన వారిని, ఏ యోగ్యత లేని వారిని, జ్ఞానం లేని వారిని, వెర్రి వారిని దేవుడు మనల్ని కోరుకున్నాడమ్మా. చూడండి, ఒక విచిత్రమైన మాట ఏంటంటే, పోలీస్ కానీ మిలిటరీ కానీ చేరాలి అనే ఆశ అందరికి ఉంటుంది. సెలక్షన్స్కి లైన్లో రప్పిస్తూ ఉంటారు. మధ్యలో ఒక ఇన్స్పెక్టర్ లాంటి తిరుగుతుంటాడు. కొంతమందిని హైట్ వెయిట్ చూడక్కర్లేకుండా, తమ్ముడు బ్రదర్ కమ్అవుట్ లైన్లో వెళ్తాడా అంటే క్వాలిఫై అవ్వాలా అబ్బాయి, హైట్ లేడు. మిలిటరీకి పోవాలంటే మినిమమ్ హైట్ 5'6" కనీసం హైట్ ఉండాలా. ఫిజిక్ బ్రహ్మాండంగా ఉండాలా. ఊస చేయగలవాడు, మూతొంకర పోయినోడు, పొట్టోడు, బలహీనుడు ఆ లైన్లో నిలబడితే డిస్క్వాలిఫై చేస్తారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమై మనం జీవించుటకు మనకి ఏ అర్హత లేదు. వెర్రివాడవైనా రావచ్చు, తెలివి తక్కువడవైనా రావచ్చు, చదువు లేని వాడైనా రావచ్చు, చదవలేని వాడైనా రావచ్చు, డిగ్రీ లేకపోయినా రావచ్చు, నువ్వు 5 రూపాయలు బిళ్ళ వేసినా రావచ్చు. 2000 5000 ఇస్తేనే రండి, రూలే లేదు. నలిగిన హృదయం గలవాడై ఆయన సన్నిధిలో వణుకుచూ ఉండును, అట్టి వాణిని నేను దృష్టించుచున్నాను. నువ్వు పెద్ద లెవెల్ పోతే దేవుడు నిన్ను అసలు లెక్క ఏం చేయడు. ఒకరోజు యేసయ్య గలిలయ సముద్రం ప్రక్కన ఒడ్డు మీద నడుచుకుంటా పోతుంటే పెద్ద పడవలు ఉన్నాయి, చిన్న పడవలు ఉన్నాయి. ఏది కోరుకున్నాడు? చిన్న దోణి. నువ్వు అనుకుంటున్నావేమో నేను చిన్నవాడిని, నేను చిన్నదాన్ని, నాకే యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, నేను డిగ్రీ పాస్ అవ్వలేదు, అందుకే పాస్టర్ గారు పిలవట్లేదు నన్ను పాడడానికి, అందుకే పాస్టర్ గారు వాద్యాలు వాయించడానికి నన్ను పిలవట్లేదు, అందుకే నా చేత సందా పట్టించడు. అనుకోవద్దు. అల్పులనే దేవుడు కోరుకుంటాడు. అలాగే గాడిద పిల్లయు మీకు ఆ ఎదురు గ్రామానికి పోతే కనపడుతుంది. వాటిని విప్పి తోలుకొని రండి. వాళ్ళు ఎందుకు వాటి కట్లు విప్పుతున్నావంటే, మీరు ఇవి ప్రభువునకు కావలివని చెప్పండి అన్నాడు. గాడిద వచ్చింది, గాడిద పిల్ల వచ్చింది. దేని మీద యేసయ్య కూర్చున్నాడు? మేమేముందలేండి, ఆఫ్టర్ ఆల్. నీకు ఆఫ్టర్ ఆల్ ఏమో కానీ దేవునికి ఆఫ్టర్ ఆల్ నువ్వే కావాలి. గర్వం విడిచిపెట్టు, దీనత్వంలోకి రా. ఇంటర్నేషనల్ మీటింగ్ ఒక చోట జరుగుతుందంట, భారతదేశంలో కాదు. ఆ స్పీకర్, ఆ మీటింగ్లో మాట్లాడబోతున్న స్పీకర్ తయ్యి గీయి మొత్తం బ్రహ్మాండంగా బ్యాగ్ తీసుకొని ఫ్లైట్ ఎక్కాడు. ఎక్కేటప్పుడు
ఒక పైలట్ చూసింది, ఆమె డ్రైవరు, ఆడామె. ఇద్దరు కలిసి ఒక ఎయిర్పోర్ట్లో దిగారు. ఆమె పనులు ఆమె చక్కబెట్టుకుంది. ఈయన నేరుగా ఆయన కోసం వచ్చిన కారులో ఎక్కి ఆహ్వానించిన గెస్టులు, మహా గొప్ప స్పీకర్ కాబట్టి ఆయన్ని అక్కడికి తీసుకెళ్ళాడు స్టేజ్ మీదకి. ఆయన వెళ్తూ వెళ్తూ ఒకసారి టాయిలెట్కి వెళ్దామని ఆ స్పీకర్ అక్కడికి వెళ్ళాడంట. గుండె ఆయనకి ఆగిపోయినంత పని అయింది. ఏ విమానంలో పైలట్ తీసుకొచ్చిందో స్పీకర్ని, ఆమె గ్లౌజులు వేసుకొని ఆ చర్చిలో బాత్రూమ్స్ క్లీన్ చేస్తుందంట. ప్రైజ్ ద లార్డ్. పైలట్ ఎటువంటి విశ్వాసి? మిమ్మల్ని ఎక్కడ చూశారు. మిమ్మల్ని నేనే తీసుకొచ్చాను నా ఫ్లైట్లో. నేను పైలట్నండి. ఎంత గొప్ప దేవుడమ్మా! అలా తగ్గించుకో. చూడండి, చిన్న బతుకు, పేద బతుకు, ఆ తర్వాత వారిని దేవుడు ఏం చేస్తాడు? పెద్ద వారినిగా చేస్తాడు. ఒక్క ఉదాహరణ కూడా చెప్తాను. బెత్లెహేమీయుడైన యెషయాకు ఎంతమంది కుమారులు? పెద్దగా చెప్పాలి. 8 మంది. ప్రవక్త అయిన సమూయేలు బయలుదేరి, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. నువ్వు లే, బెత్లెహేము బయలుదేరు, యెషయా ఇంటికి వెళ్ళు, వాళ్ళ కుమారులలో ఒకరిని నేను కోరుకున్నాను. సమూయేలు వణుకుంటా తైలపు బుడ్డి నిండా తైలము నింపుకొని బయలుదేరి వచ్చాడు. నువ్వు అల్పుణ్ణి అనుకుంటున్నావు కదా? నాకేముందండి, అసలు నా పేరు కూడా చర్చిలో పాస్టర్ గారు తెలీదు, మేమెంత మా బతుకెంత అనుకుంటున్నావా? వచ్చాడు యెషయా, దేవుడు నాతో మాట్లాడాడు, నీ కుమారుని తీసుకురా. పెద్ద కుమారుని పిలిపించాడు. 6 అడుగులు, కండలు తిరిగిన వాడు. సమూయేలు అనుకున్నాడు, నిజంగా దేవుడు, ఆయన సెలక్షనే వేరు. ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత పెద్ద పెద్ద కన్నులు, ఆ కండలు ఎత్తడే అనుకుంటే దేవుడు అంటున్నాడు, కాదు సమూయేలు, ఇతన్ని కాదు. ఇంకెంతమంది అండి? ఇదిగో 2. వాడికి మించిన పర్సనాలిటీ, రెండో వాడు. ఇంకా పెద్ద కళ్ళు, ఇంకా 6 ప్యాక్, ఇంకా కండరాలు. ఇతడు కూడా కాదు. 5, 6, 7. ఎవడొచ్చినా కానీ ఇంత బాగుంటే దేవుడు వద్దంటాడేంటి? యెషయా, ఇట్లా, దేవుడు నన్ను నీ ఇంటికి పంపమన్నాడు, 7 కుమారులను చూపించావు, వద్దు అంటున్నాడు. ఇంటి దగ్గరేమో నేను ఒకరిని కోరుకున్నాను అన్నాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా అనేదాకా ఇంకొకడు ఉన్నాడని తండ్రి కూడా చెప్పట్లా. అంత అల్పుడు దావీదు. దేవుని స్తోత్రం చెప్దాం. మా దేవుందలేండి అనుకోబాక, అటువంటి నిన్నే దేవుడు కోరుకుంటాడు. ఇంకా ఎవరైనా? అప్పుడు చెప్తున్నాడు, ఒక్కడు ఉన్నాడయ్యా, వాడు వీళ్ళంత షార్ప్ కాదు, ఇంత గొప్ప పర్సనాలిటీ కాదు, ఏ చదువుకోలేదు, మిలిటరీ వాడు కాదు, అందుకని పనికిరానోడు ఈడెందుకులేని గొర్రెలు మేపటానికి పంపి అతన్ని కూడా పిలిపించు. దూరం నుండి దావీదును చూడగానే, సమూయేలు, దేవుడినైనా నేను కోరుకున్నది ఇతడే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సూట్ వేసుకుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు అనుకోబాకు, బూట్ వేసుకుంటే వాడుకుంటాడు అనుకోబాకు, ఎన్కామ్ చదివితేనే వాడుకుంటాడు అనుకోబాకు, పట్టు చీర కట్టుకుంటే వాడుకుంటాడు అనుకోబాక. విరిగి నలిగిన హృదయం కలిగిన నువ్వు మందిరంలో ఉంటే, చిన్న ఆ వరద బాధితుల్లాగా వచ్చిన దావీదుని అభిషేకిస్తే, ఈ 7 అన్నలు అట్లాగే సైన్యంలో ఉండిపోయారు. ఒక్కడే ఇశ్రాయేలు దేశం అంతటికి
మహారాజుగా చేశాడు. దేవుని స్తోత్రాలు చెబుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం చెప్తున్నాము? ఏడవ మారు చూడరా అన్నప్పుడు ఏడవ మారు అరచేయంత మేఘము సముద్ర మట్టం నుండి పైకెక్కుచున్నది. అప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి వర్షం లేదు? బావులు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయింది, కెరువు ఎండిపోయింది. పచ్చదనం అనేది లోకంలో ఎక్కడ కనపట్టలేదు. అట్లా ఉంటే చాలు, అరచేయంత మేఘం చాలు. అరచేయంత మేఘం లేని నీళ్ళు వస్తాయా? మహా అయితే ఒక బిందెడు వచ్చాను. నో, అల్పుడనైనా నిన్ను వాడుకోవటం మొదలు పెడితే వేల మందికి నేను స్వార్థ ప్రకటించేవాడిగా దేవుడు నిన్ను చేయగలడు, నిన్ను చేయగలడు. నువ్వు అప్పగించుకోవాలి. చిన్న మేఘము, నువ్వు వెళ్ళి గబగబా ఆహాబు దగ్గరికి వెళ్ళి నీ గుర్రాలు రథాలు కట్టుకొని నీ కోటకు పారిపో. 30 కిలోమీటర్ల దూరం అక్కడికి పారిపో. ఎందుకంటే ఆ చిన్న మేఘములో నుండి ప్రచండమైన వర్షము కురిపించబోతున్నాడు దేవుడు. చిన్న మేఘములో నుండి ప్రచండమైన వర్షం. ఎటువంటి వర్షం అంటే 3.5 సంవత్సరాల నుంచి మంచు లేదు, వాన లేదు, బావులు లేవు, చెరువులు లేవు, కెరితు వాగు లేదు, నదులు లేదు, పొలాలు పగిలిపోయినాయి, నేల అంతా. అవన్నిటికీ కావలసినంత. మళ్ళీ 18వ అధ్యాయం మళ్ళా చదువుతున్నాను, 45వ వచనము. అంతలో ఈ మాటలు చెప్తూ ఉండగానే 18:45 అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు గమ్మెను. నల్లగా అయిపోయిందంట దేవుని కార్యం. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత ఎటువంటి వానంట? అబ్బా, నల్లగా పట్టేస్తే మనం ఏమనుకుంటాం? ఒరే బాబాయ్ తొందరగా నడుద్దాం, ఇంటికి పోదాం. మోపైన వాన పడేటట్టుందిరా బాబా, నల్లగా చీకటి పడిపోయింది. మోపైన వర్షము కురిసెను. కనుక ఆహాబు రథమెక్కి ఇజ్రాయేలుకు పారిపోయాడు అన్నమాట. అప్పుడు ఒక్క మాట నా వైపు చూడండి. ఏలియా ప్రవక్త, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఎందుకు తడిసిపోతావు, చచ్చిపోతావు, ఒంటి ఊపిరోడివి, నువ్వు కూడా నా రథం ఎక్కనొద్దు. 30 కిలోమీటర్లు ఉన్న రథాలు గుర్రాల మీద తను పారిపోయాడు. అక్కడ పోయేటప్పటికి ముసుగు కప్పుకొని ఏలి అక్కడ ఉన్నాడంట. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదాం యేసయ్య నామానికి. వీడు గుర్రం వేసుకొని పరుగులెత్తాడు. ఆత్మచేత నింపబడి దేవుడు ఏలియాను తీసుకువెళ్ళి అక్కడ ఇజ్రాయేలు కోట గుమ్మం దగ్గర ఈ రథాలు వచ్చేటప్పుడు నిలబడి ఉన్నాడంట. ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. అందరూ ఇశ్రాయేలీలందరూ ఏం చేశారు? 2 తలంపుల మధ్య ఉన్నారు. 21వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము. మీకు అర్థం కావటానికి ఒక్క మాట చదివిస్తా. 21వ అధ్యాయము 25వ వచనములో ఈ మాట చదువుతున్నాను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ యెహోవా దృష్టికి కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడు లేడు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచారము రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించను. ఎవరు? జీవము కలిగిన యెహోవాను మర్పించి అన్ని బయలు దేవత ఆరాధనలు మొదలుపెట్టేసింది. అందుకని ఇశ్రాయేలు 2 తలంపుల మధ్య ఉన్నారు. క్రిస్మస్ పండగ అయితే అక్కడ యెరూషలేం పోతారు, మళ్ళీ ఇక్కడ ఆహాబు ఇక్కడ పలానా అనగానే ఇక్కడికి కుండలు బొట్లు పెట్టుకొని నెత్తి మీద కుండలు ఊరేగించకుండా యాప మట్టలు పట్టుకొని ఇక్కడికి వస్తారు.
అసలెందుకు కరువు వచ్చింది? దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీయులు రెండు తలంపుల మధ్య ఉంటున్నారు. ఒకసారి యెహోవా దేవుడు అంటున్నారు, ఒకసారి బయలుదేవుడు అంటున్నారు. ఇక్కడ యెహోవా పండుగలంటే ఇక్కడికి వస్తున్నారు, అక్కడ బయలు పండుగలంటే అక్కడికి వెళ్తున్నారు. అందుకే రోషము కలిగిన ఏలియా, నేనెవని సన్నిధిలో నిల్చున్నాను, నా మాట ప్రకారము కాక యెహోవా మాట చొప్పున నేను మరల ప్రార్థన చేసే వరకు ఆకాశం నుండి వర్షము గాని మంచు గాని ఈ దేశం మీద కురవదు. అందుకే నీ ఇంట్లో దరిద్రం, అందుకే నీ ఇంట్లో అప్పులు, అందుకే నీ ఇంట్లో రోగం, అందుకే నీ ఇంట్లో కలుసుబాట్లేదు. నువ్వేది తలంచినా ఆ పని నెరవేరు. కారణము రెండు తలంపులు. తన సేవకుణ్ణి ప్రార్థన చేసి ఆ ఆన్సర్ వచ్చింది అనుకునేవారు. వెళ్ళు ఆ కొండకి పైకి చూడు, రెండోసారి మళ్ళీ ఎక్కు, మళ్ళీ ప్రార్థన, మూడోసారి మళ్ళీ ఎక్కు, మళ్ళీ ప్రార్థన, మళ్ళా నాలుగోసారి. అంత పట్టుదలిగిన ప్రార్థన మనకుందా? చిన్నని మేఘం చాలు, గబగబరా దిగు, నువ్వు ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళు, సర్దుకొని పారిపోమని చెప్పు. అంతలో మోపైన ఆ చిన్న మేఘములో నుండి, మోపైన ఆకాశం అంతా మేఘాలు కమ్మేసింది. ఆ చిన్న మేఘములో నుండి ప్రచండమైన 3.5 సంవత్సరాల ఎండలకు కరువు తీరిపోవునట్లుగా. మందిరంలో ఉన్న సహోదరుడా సహోదరి, చాలా అప్పులునేమో అనుకుంటున్నావేమో, ఇక నా బతికింతేనేమో అనుకుంటున్నావేమో, ఇక నాకు సొంత ఇల్లు లేదేమో అనుకుంటున్నావేమో, నాకెప్పుడు రోగమీకి ఇంతేనేమో అనుకుంటున్నావేమో. ఓ నీ దేవుడైన యెహోవా ఆకాశము మహాకాశములు పట్టజాలనవాడు. అల్పుణ్ణి నేనెంతటి వాడిని అనుకోబాకు. చిన్న మేఘములాగా నిన్ను వాడుకుంటాడు. ఊహించని మహాద్భుత కార్యాలు దేవుడు నీ ఇంట్లో చేస్తాడు, వ్యక్తిగతంగా నీ జీవితంలో చేస్తాడు, నీ బిడ్డల జీవితంలో చేస్తాడు, నీ మందిరంలో చేస్తాడు. యోగ్యమైన మహా గొప్ప పరిచర్యగా షిలో చర్చ్ మినిస్ట్రీస్ను దీవించి విశాలపరిచి గొప్ప చేయును గాక. అందుకని అయ్యా, ఇటువంటి దిగుళ్ళలో ఉన్నాను, నన్ను కరుణించు, నన్ను క్షమించు అని ఏలియాలాగా, ఇశ్రాయేలు జనాంగములాగా దేవునికి సమర్పించుకో. చిన్న ప్రార్థన చేసుకో, వ్యక్తిగతంగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ బిడ్డలందరూ చేసిన ప్రార్థన, మందిరము బయట ఉన్నవారు అందరూ చేసిన ప్రార్థన నువ్వు విన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
మహిమను విరచి భూమిపైకి దిగి కరుణను విలచి సత్యమును బోధించి ఏకగిరి పదవిరవై నా మార్గములు స్థిరపరిచి కృపలో నడిపించువాడవు. పదవిరవై నా మార్గములు కృపలో నడిపించువాడవు. మహిమను ఎంతో నమ్మదగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నమ్మదగిన దేవుడవు నీకు స్తోత్రాలు. తగిన ప్రార్థనా జీవితం దయచేయండి. ఏలియా లాంటి ఆత్మ కావాలా? ఒకసారి కాదు, విసుగు లేకుండా 7 మార్లు ప్రార్థన చేయడం, సూచన కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన చేయటం సూచన కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీవు నడిపించిన నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రం. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, మన బిడ్డలకు తోడుగా ఉండును గాక. బిగ్గరగా మరొక్కసారి ప్రైజ్ ది లార్డ్.